అంటే మనం మరణించే సమయంలో చివరి సందర్భంలో ఏ రకమైనటువంటి కోరికతో పోతామో ఆ రకమైనటువంటి కోరికను తీర్చుకోవడం కోసమే మన జన్మ వస్తుంది. ఉదాహరణకు మనం కనుక తీసుకుంటే, మనం ఒక జీవిని హింసిస్తున్నాం, ఒక కోడిని చంపేస్తున్నాం. ఉదాహరణకే ఒక కోడిని చంపేసేటప్పుడు ఆ కోడి యొక్క చివరి కోరిక ఏమైపోతుంది? దాదాపుగా ఆ జీవి యొక్క చివరి కోరిక నన్ను చంపే వ్యక్తిని నేను చంపాలన్నటువంటి కోరిక మాత్రమే దానికి ఉంటుంది. కాబట్టి ఆ జీవిని తిన్నటువంటి మనం మొట్టమొదటగా ఆ జీవి ఆ కోడి యొక్క మాంసం అనేది మన పళ్ళల్లో ఎదిగి మన పళ్ళను ఖరాబు చేయాలని చూస్తుంది. అందుకే ప్రతినిత్యం మాంసాహారం తీసుకునే వ్యక్తుల యొక్క పళ్ళు అనేది తొందరగా